జాబ్ క్యాలెండర్ ద్వారా పోలీస్, ఫైర్, జైలు శాఖల్లో ఖాళీలు భర్తీ చేస్తున్నామని ఏపీ హోంశాఖ మంత్రి అనిత తెలిపారు. తిరుపతిలోని స్పెషల్ సబ్ జైలును హోంమంత్రి తనిఖీ చేశారు. ఖైదీలకు అందుతున్న వసతులను జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. జైళ్ల శాఖలో ప్రక్షాళన చేపడుతున్నట్లు అనిత వెల్లడించారు. ఈరోజు యాక్చువల్గా నా రెగ్యులర్ టూర్లు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడున్న సబ్ జైల్స్ కానీ అక్కడున్న పోలీస్ స్టేషన్స్ కానీ విజిట్ చేయడం మాకు ఒక అలవాటు. దానిలో భాగంగానే ఈరోజు తిరుపతి సబ్ జైలు ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇందులోని ప్రత్యేకమైన కారణం ఏంటంటే ఈ తిరుపతి జిల్లాల హెడ్ క్వార్టర్లు అయిన తర్వాత ఇక్కడ ఒక జిల్లా జైలు అన్నది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి స్థల పరిశీలన కానీ అదేవిధంగా ఎక్కడ మనకి పాసిబిలిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈరోజు తిరుపతి సబ్ జైల్లో యాక్చువల్గా కెపాసిటీ 120 ఉన్నా కూడా 140 మెంబర్స్ వరకు ఈరోజు ప్రిజనర్స్ ఉన్నారు. అందులో కొంతమంది 1 మంత్ వాళ్ళు కన్విక్టెడ్ వాళ్ళు ఉన్నారు, మిగతా అందరూ కూడా రిమాండ్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి భద్రతాపరమైన సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి ప్రక్షాళన జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఒక పశ్చాత్తాపంతో బయటకు వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడికి తిరిగి రాకూడదు అన్న కాన్సెప్ట్తో వెళ్ళాలి. దానికి మోటివేషన్స్ ఎలా అవుతుంది ఇవన్నీ కూడా చూడటానికని వచ్చాం. డెఫినెట్గా ఇక్కడ ఒకటైతే మేము గమనించామండి, ఇక్కడ హాస్పిటల్ నుంచి కూడా ఎవరో ఒకరిని ఇక్కడ నుంచి పెట్టే ఏర్పాటు కూడా చేస్తాం. ఎందుకంటే 140 మంది ఉన్న చోట కంపల్సరీగా మెడికల్ ఎయిడ్ కూడా ఉండాలి. దానికి కూడా ఏర్పాటు చేయమని చెప్పి ఇప్పుడే నేను అధికారులను కూడా ఆదేశించడం జరిగింది.